అది ఇలాగ ఏరుకొని బాటిల్ అన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్త కేంద్రంలో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు. అవి పంపించిన తర్వాత దానివల్ల ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్. ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్. ఇంటింటికాడ చెత్త ఉండదు, రోడ్డు మీద చెత్త ఉండదు, రోగాలు కూడా రావు సార్. మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు సార్. అలాగే ఇప్పుడు కూడా ఏమనుకుంటా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిని చాలా మందికి సార్. చాలా మంది కొంతమందికి వరకు మారారు సార్. ఆ మార్పు మళ్ళీ ఇంకా అలా ఉండి ఇంకా మారాలని కోరుకుంటున్నాం సార్. అందుకని మేము ప్రతి శనివారం మీరు చెప్పింది స్వచ్ఛ భారత్ అందరూ అది పాటిస్తున్నాం సార్. మేము సార్ ప్రతిరోజు మేము ఉదయం 6ంటికి సచివాలయం పంచాయతీకి వచ్చేస్తాం సార్. వచ్చి 6 గంటలకు వచ్చి మౌతూ మేమైతే 12 అవుతుందండి సార్. ఒక్కోసారి 11:30 అవుతుంది సార్. అంటే ఈదులు తిరగబోతుకి అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంకు ఇప్పుడు ఈ సపరేట్ అయిపోతాయి కదా సార్. ఈ నారపిట్లు వేసేస్తారు సార్. అంటే సపోజ్ రఫ్గా అంటే ఒక కొన్ని డైలీ వెళ్ళిన వల్ల సార్ తక్కువ వస్తుంది సార్. ఒక ఇంటికి కొద్దిగా వస్తుంది. సోమవారం సంత జరుగుతుంది సార్ లోపల. అక్కడ బండి లోడ్ అయిపోతుంది. బండి లోడ్ సెట్ వస్తుంది సార్. అప్పుడు ఎక్కువ ఇక్కడ శతకేంద్రంలో వేసి నేడబెట్లో మగ్గు పెట్టి ఎరువు తయారు చేస్తున్నాం సార్. సంపద కేంద్రం ఇప్పుడు ఫంక్షన్ జరిగాయి అనుకోండి, ముందుగా మనకు వచ్చి చెప్తారు ఫంక్షన్ జరుగుతుందంటే తడి చెత్త పొడి చెత్త పక్క గట్టిలాగా సపరేట్గా డొక్కులేడతాం సార్. దానివల్ల అవి సపరేట్ అయిపోయిన వల్ల ఈ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మేము సపరేట్ చేసుకుంటాం. చాలా వాటర్ బాటిల్ చేసాలైతే ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం. ఈ తడి చెత్త అయితే అది సపరేట్ ఇస్తారు సార్. చాలా మట్టుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాళ్ళు కాయగూరలు అవి పారేసేవారు సార్. ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడబిట్లో వేసి 45 రోజులు ఉంచి తర్వాత కంపోస్ట్ అక్కడ ఎరువు తయారైన తర్వాత ఎరువు రైతులకు అమ్ముతూ ఉంటాం సార్. ఆ రైతులకు అమ్మిన తర్వాత రైతులు చాలా మంది తీసుకున్నారు సార్. నమస్కారం సార్. సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాను సార్. గ్రీన్ కార్డ్ సార్. ఇక్కడికి వెళ్దాం సార్. ఇక్కడ కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే